ఈరోజు మన తెలుగు కథని చక్కగా రాస్తూ చదువుదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన కథ హిరణ్యకుడి కథ. హిరణ్యకుడను ఒక ఎలుక చాలా తెలివైనది. తన వారెవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సహాయం చేసే ఉపకార గుణం కల ఎలుక ఒక నగరంలోని మఠంలో దాని కాపురం. అక్కడ సాధువులు ఎక్కువగా ఉండేవారు. ఆ సాధువులు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసేవారు. ఆ గృహస్థులు ఇచ్చిన బియ్యం, కూరగాయలు, ఆహార దినుసుల్ని వండుకుని తినేవారు. వారిలో చూడాకర్ణుడు అనే సాధువు గది పక్కనే నేలలో హిరణ్యకుడను పెద్ద కన్నం చేసి ఉంటుండేది. చూడాకర్ణుడి జోలిలో ఉన్న బియ్యాన్ని, ఇతర ఆహార దినుసుల్ని తన కలుగులో దాచేది. తన జోలిలో ఉన్న బియ్యం, ఆహార దినుసులు మాయం అవుతున్న సంగతి చూడాకర్ణుడు గమనించాడు. కానీ అవి ఎలా మాయం అవుతున్నాయో అతనికి ఏమీ అర్థం కాలేదు. అయితే ఒకరోజు చూడాకర్ణుడు ఎలుక సంగతి పసిగట్టాడు. తాను తెచ్చుకున్న వాటన్నిటినీ దొంగిలిస్తున్న ఎలుకల్ని నాశనం చేయాలని గుణపం తెచ్చి కన్నం తవ్వాడు. కనిపించిన ఎలుకనల్లా చంపాడు. తెలివైన హిరణ్యకుడు తప్పించుకుంది. పట్టణాలలో ఈ బాధలు తప్పవని అరణ్యంలో అయితే అక్కడ దొరికిన పళ్ళు, ఫలాలు తినవచ్చని ఆలోచించి హిరణ్యకుడు అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో దానికి మందరుడు అనే తాబేలు, లఘుపతనకుడు అనే కాకి స్నేహితులయ్యాయి. మూడు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. హిరణ్యకుడుకు చిత్రగ్రీవుడు అనే ఒక పావురం కూడా స్నేహితుడు. ఈ కథ యొక్క నీతి: ఆపద వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి.